వొవెల్స్ మనం ఎంతవరకు వచ్చా ఉంటారు? నిన్న కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి 5 ఏఈఐఓఏలు 5 వొవెల్స్ని షార్ట్ హ్యాండ్లోకి వెళ్ళేటప్పటికి 12 వొవెల్ సౌండ్స్ కింద మారాయని, అవి 2 రకాలుగా విభజింపబడ్డాయని, మొదటిది లాంగ్ వొవెల్స్ అని, తర్వాత షార్ట్ వొవెల్స్ అని మనం తెలియజేసుకున్నాం. అంటే లాంగ్ వొవెల్స్ 6, షార్ట్ వొవెల్స్ 6. ఈ లాంగ్ వొవెల్ సౌండ్స్ ఏమిటి అనేటువంటి దాన్ని కూడా నిన్న మనం పరిశీలించాం. ఆ సౌండ్స్ మొట్టమొదటి వొవెల్ సౌండ్ ఏమనుకున్నాం? ఆ. రెండవ వొవెల్ సౌండ్ ఏ. మూడవ వొవెల్ సౌండ్ ఈ. నాలుగవ వొవెల్ సౌండ్ ఆ. 5 ఓ. 6 ఊ. అలాగే షార్ట్ వొవెల్స్ 6 అనుకున్నాం. ఆ వొవెల్ సౌండ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఎ, ఏ, ఈ, ఆ, ఉ అని మనం నేర్చుకున్నాం. ఏమి ఈ 3 వొవెల్స్ని ఈ 12 వొవెల్స్ని 2 భాగాలుగా విభజించిన తర్వాత మళ్ళీ తిరిగి 4 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఒక్కొక్క దాంట్లో 3 వొవెల్స్ ఉన్నాయి కదా. మరి లాంగ్ వొవెల్స్ 3 3, షార్ట్ వొవెల్స్ 3 3, మొత్తం 12 వొవెల్స్ కదా. ఇందులో మొదటి 3 వొవెల్స్ని ఒక థిక్ డాట్ ద్వారా వ్రాయాలని తెలియజేశాం. తర్వాత 3 వొవెల్స్ని ఒక థిక్ డాష్ ద్వారా రిప్రజెంట్ చేయాలి అని తెలియజేశాం. షార్ట్ వొవెల్ దగ్గరకు వచ్చినట్లయితే మొదటి 3 వొవెల్స్ని ఒక లైట్ డాట్ తోటి, తర్వాత 3 వొవెల్స్ని ఒక లైట్ డాష్ తోటి వ్రాయాలి అని మనం అనుకున్నాం. అలాగే ప్రతి కాన్సనెంట్ని కూడా 3 భాగాలుగా విభజింపబడింది. అందులో కాన్సనెంట్ ఎక్కడ ప్రారంభమైతే దాన్ని ఫస్ట్ ప్లేస్ అని, మధ్యలో ఉండేదాన్ని సెకండ్ ప్లేస్ అని, చివరగా ఉండేదాన్ని థర్డ్ ప్లేస్ అని మనం అనుకున్నాం. అలాగే ప్రతి కాన్సనెంట్ని 3 భాగాలు, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ముందు కానీ తర్వాత కానీ ఎటైనా అయ్యి ఉండొచ్చు ఈ ప్లేసెస్ అనేటువంటిది అని మనం తెలియజేసుకున్నాం. అంటే సాధారణంగా ప్రతి కాన్సనెంట్కి ముందుగా ఉండే భాగం అంటే లెఫ్ట్ సైడ్ ఉండే భాగాన్ని ప్రిసీడింగ్ అంటారు. కాన్సనెంట్కి తర్వాత ఉండేటువంటి భాగాన్ని అంటే రైట్ సైడ్ ఉండేటువంటి భాగాన్ని ఫాలోయింగ్ అని అంటారు. ప్రిసీడింగ్ అంటే ముందు అని అర్థం, ఫాలోయింగ్ అంటే తరువాత అని అర్థం. అంతకుమించి వేరే ఏం లేదు. ప్రిసీడింగ్ అంటే ముందు, ఫాలోయింగ్ అంటే తర్వాత. దేనికి? కాన్సనెంట్. అది మనం అక్కడ ఆల్రెడీ తెలియజేసుకోవడం అనేటువంటిది జరిగింది. పోతే దానికి మనం ఒక పదాన్ని రాయాలి అంటే కొన్ని నియమాలు చెప్పుకున్నాం. ఒక పదాన్ని కనుక మనం షార్ట్ హ్యాండ్లో వ్రాయాలి అనుకుంటే ఒక 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటిని మనం కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా రాయొచ్చు ఆ పదాన్ని. ఆ మొదటి ప్రిన్సిపల్ ఏమిటి అంటే కాన్సనెంట్స్ ఏమిటో ఐడెంటిఫై చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా కాన్సనెంట్స్ ఏం పలుకుతున్నాయి పదంలో అని మనం గుర్తించాలి. నెక్స్ట్ వొవెల్ సౌండ్ ఏమిటో గుర్తించాలి. నెక్స్ట్ అది లాంగ్ వొవెలా షార్ట్ వొవెలా గుర్తించాలి. తర్వాత అది థిక్ వొవెలా లైట్ వొవెలా అనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత అది డాట్ వొవెలా డాష్ వొవెలా, తర్వాత ప్లేస్ ఆఫ్ వొవెల్ సౌండ్ ఏమిటి, ఫైనల్గా ప్రిసీడింగ్గా ఫాలోయింగ్గా అంటే కాన్సనెంట్కి ముందు పలికావా తర్వాత పలికావా అనేది ఐడెంటిఫై చేయాలి. ఇందులో భాగంగా నిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు తెలియజేసాం. సిఏఎల్ఎం ఏం పలుకుతుంది అని అడిగాం. క్యామ్. ఈ క్యామ్ అనే దాంట్లో కేఎం అనే కాన్స్టెంట్స్ ఉన్నాయి. వాటిని జాయింట్ స్ట్రోక్స్లో నేను నేర్చుకున్నాం కేఎం ఎలా రాయాలి అని. తర్వాత వొవెల్ సౌండ్ చూసినట్లయితే ఏ అనే వొవెల్ పలుకుతోంది, అది లాంగ్ వొవెలు. తర్వాత అది థిక్గా రాయబడేటువంటిది. తర్వాత డాట్ వొవెల్ సౌండ్ అది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వొవెల్ సౌండ్ ఫస్ట్ ప్లేస్లో రాయాల్సినటువంటి వొవెల్ అది. దేనికి ప్రిసీడింగ్గా ఫాలోయింగ్గా అంటే కే తర్వాత పలికేం కాబట్టి కే తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఒక థిక్ డాట్ పెడితే దట్ ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తూ ఉంటే దాన్ని క్యామ్. ఇదే లైట్గా రాస్తే క్యామ్, లైట్ వొవెల్. ఆల్రెడీ మనం నిన్న ఆ విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. ఫాలోయింగ్ అంతేగా. దీనికి ఇప్పుడు ఏం రాసి దీనికి ముందేది అంటే పై భాగం ఏదంటే ఇదే కదా. పై భాగం అది, కింద భాగం ఇది. కింద భాగం అంటే తర్వాత పలికేదని, ముందంటే ముందు పలికేదని, అది గమనం. అలాగే బేట్ అనే వర్డ్ని కూడా మనం పరిశీలించాం.
బీటీ అనేటువంటి కాన్సనెంట్స్ సెకండ్ ప్లేస్ థిక్ డాట్ అనేటువంటి పలుకుతుంది. అదిగో సెకండ్ ప్లేస్ ఇది లైట్గా రాస్తే బెట్ అని పలుకుతుంది. ఇది బీటీ లైట్ కాన్సనెంట్. అలాగే ఈల్ థర్డ్ ప్లేస్ రాశాం మనం. ఈల్ అన్నప్పుడు ఎల్ అనే కాన్సనెంట్ అది థర్డ్ ప్లేస్ ఓవులు. థర్డ్ ప్లేస్లో ప్రిసీడింగ్లో దాన్ని ఇండికేట్ చేస్తే అది ఈల్ అని పలుకుతుంది. అదే లైట్గా రాస్తే ఇల్లు. అంతవరకు మనం పరిశీలిస్తాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే పిఏడబ్ల్యూఈడి ఏమైనా పలుకుతుంది? పిఏడబ్ల్యూఈడి ఏమైనా పలుకుతాం మనం? పాడ్. దాన్ని మనం పిఏడబ్ల్యూఈడిని పాడ్ అని పలుకుతాం మనం. ఇప్పుడు ఈ పాడ్ అనే వర్డ్ని రాయాలి మనం. రాయాలంటే ఏం చేయాలండి? ముందుగా ఏం గమనించమన్నాం? ఏం కాన్సనెంట్స్ ఉన్నాయి ఇందులో? పీడి అనేటువంటి కాన్సనెంట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ పీడీని గతంలో నేర్చుకున్నాం ఇలా రాయమని. అదిగో రాశాం జాయింట్ స్ట్రోక్స్లో. నెక్స్ట్ వొవెల్ సౌండ్ ఏమిటి? పాడ్ అన్నప్పుడు వొవెల్ సౌండ్ ఏమిటి? వొవెల్ సౌండ్ పాడ్ అన్నప్పుడు ఏం ఓవులు వినపడుతుంది? ఆ అనే ఓవులు వినపడుతుంది. అది లాంగ్ ఓవులే కదా. థిక్ ఓవులా లైట్ ఓవులా? లాంగ్ ఓవల్ అంటేనే థిక్ కదా. అవును, లైట్ అదే. నెక్స్ట్ డాట్ ఓవలా డాష్ ఓవలా? డాష్ ఓవల్. లాంగ్ డాష్ ఓవల్. ఏ ప్లేస్ ఓవలు? ఆ అనేది ఏ ప్లేస్లో ఉంది? సెకండ్ దాంట్లో సెకండ్ ప్లేస్. అది ఎక్కడ? సెకండ్ దాంట్లో సెకండ్ అంటే ఏం తెలుస్తుంది? ఏం తెలియదుగా. సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్. అది ఎలా? అదే అక్కర్లేదు. ఇది అది డాష్ ఓవల్. ఫస్ట్ ప్లేస్ డాష్ ఓవల్ అంతే. దానికి సెకండ్ అనే పాయింట్ ఏం లేదు కదా. డాష్లో సెకండ్ ఫస్ట్ అనేవి లేవు కదా. అది థిక్ డాష్. ఫస్ట్ సెకండ్ అని అలా పెట్టుకోకూడదు. డాష్లో ఫస్ట్ డాట్. డాష్లో అదేం కాదండి మీకు. డాష్ ఓవల్ ఫస్ట్ ప్లేస్ డాష్ థిక్ డాష్ అంతే. లైట్ డాష్ అయితే లైట్ డాష్ అని పలుకుతాం. థిక్ డాష్ థిక్ డాష్ ఫస్ట్ ప్లేస్ థిక్ డాష్ ఫస్ట్ ప్లేస్ అంటే పీకి ఫస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ కానీ అవుతుంది. ప్రొసీడింగా ఫాలోయింగా? ముందు పలికేవా తర్వాత పలికేవా? తర్వాత పలికాం. పీ తర్వాత అంటే పీ ఇది రాశాం. తర్వాత ఫస్ట్ ప్లేస్లో థిక్ డాష్ పెట్టినట్లయితే అది పాడ్ అని పలుకుతుంది. ఇప్పు ఆడ్ పాడ్. అది అక్కడ ఇదే లైట్గా వచ్చింది. సపోజ్ పిఓడి పాడ్. ఇది పాడ్. ఇది పాడ్. పీడి సేమ్ లైట్ డాష్. ఇది థిక్కు ఇది లైట్. అది మనం గమనించాలి ఏమి. అలాగే సిఓఏఎల్ ఏమైనా పలుకుతాం? కోల్. ఇది ఎలా రాయాలి? కాన్సనెంట్స్ కేఎల్ మనం ఆల్రెడీ ఇలా రాయడం నేర్చుకున్నాం, రాసేసాం. ఓవెల్ సౌండ్ ఏమిటి? ఓ అనే ఓవెల్. లాంగా షార్టా? థిక్కా డాటా? లైటా? థిక్ ఓవెలా? అది థిక్గా రాసేదా లైట్గా రాసేదా? థిక్గా రాసేది. నెక్స్ట్ డాటా డాషా? థర్డ్ వన్. డాష్ ఏ ప్లేస్? థర్డ్. చూడు ఇక్కడ చూడండి. చూడకుండా వద్దు, చూసి చెప్పండి. ఇదే ప్లేస్ సెకండ్ ప్లేస్. ఓ అనేది ఎక్కడ రాయమన్నాం? సెకండ్ ప్లేస్లో ఓ. సెకండ్ ప్లేస్ థిక్ డాష్. అప్పుడు ఎక్కడ అయింది అది? ఫాలోయింగా ప్రిసీడింగా? ఫాలోయింగ్. కే తర్వాత సెకండ్ ప్లేస్లో ఇదిగో కోల్. కేఎల్ ఓల్. కే అంటే మరి కింద ప్రిసీడింగ్ అంటే ఫాలోయింగ్ అంటే కిందే కదా. పైన అయితే ప్రిసీడింగ్ కింద కోల్. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ లైట్గా రాసాం. కేఎల్ లైట్ డాష్. లైట్ డాష్ సౌండ్ ఏమిటి? సెకండ్ ప్లేస్ లైట్ డాష్. సెకండ్ ప్లేస్ లైట్ డాష్ కోల్. సెకండ్ ప్లేస్ లైట్ డాష్ ఏ ధ్వని వస్తుంది? సెకండ్ ప్లేస్ లైట్ డాష్. అదిగో అంటే ఇక్ ప్లస్ ఆ ప్లస్ ఎల్ కల్ అంతే కదా. కల్లే కదా. సియుఎల్ఎల్ కల్. ఆ అనే ఓవులు పలికింది కల్. అది ఇక్కడ గమనించాలి ఏమి. అలాగే పిఓఓఎల్ ఏమైనా పలుకుతుంది? ఫూల్. కాన్సనెంట్స్
పిఎల్. పిఎల్ ఓవల్ సౌండ్. ఊ. పిఎల్ ఇలా రాసాం. ఓవల్ సౌండ్ ఊ. లాంగ్. లాంగ్ ఓవల్. తిక్క లైటా? టిక్ అండి. తిక్ ఓవల్. డాటా డాషా? డాష్ ఓవల్. థర్డ్ ప్లేస్ అంతే కదా. థర్డ్ ప్లేస్ ప్రిసీడింగా ఫాలోయింగా? ప్రిసీడ్ ముందు పలికారా? పి తర్వాత పలికావు, పి ముందు పలికావు. ఫాలోయింగ్. థర్డ్ ప్లేస్ అంటే పి థర్డ్ ప్లేస్ అంటే ఇక్కడ పెట్టాలి. అయితే ఇక్కడ జాయినింగ్లో పెట్టడానికి కుదరట్లేదు కదా, అవునా? ఇక్కడ రాయాలి యాక్చువల్గా, కుదరట్లేదు. కాసేపు ఏం చేద్దామంటే ఈ రెండో కాన్స్టెంట్కి ఇక్కడ రాద్దాం, పూల్. మరి ఇక్కడ వీలుగా లేదు కదా, ఇక్కడ రాసాం. ఇక్కడ రాసి ఏమో సందేహించాల్సిన పని ఏం లేదు. దీని తర్వాత అంటే దీని ముందనే కదా అర్థం. ఒకటే ఓడి కదా, మరి ఇటు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి దీన్ని తగిలించాం. ఎల్కి ఏం చేసాడు, ముందు పెట్టాం. అంటే పి తర్వాత అంటే ఎల్ ముందే అవుతుంది కదా. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు, ఈయన తర్వాత అంటే మీరే, ఈయన ముందే ఈయనకి ఏమవుతాం, ముందు అవుతారు, అంతే కదా. రెండు మనమే, ఇది కూడా అంతే. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ విశాలంగా ఉంది కాబట్టి. పూల్ అది ఇక్కడ. నెక్స్ట్ పియుఎల్ఎల్ ఏమని పలుకుతాం? పుల్. పుల్. పిఎల్ కాన్సనెంట్స్ సేమ్, వోవెల్ సౌండ్. ప్లేస్. ఊ అనేది ఏ ప్లేస్ చూసుకోవడం, ఇక్కడ ఊ అనేది ఎక్కడ ఉందో వెతుక్కోవడం. ఇదిగో ఊ ఇక్కడ కనబడుతుంది. ఏ ప్లేస్ ఇది? థర్డ్ ప్లేస్. ఎలా రాయమన్నాడు? లైట్ డాష్. థర్డ్ ప్లేస్. ఏముంది ఇక్కడ? పూల్ అయింది కదా, ఇది పుల్లు, ఇది తిక్కు, లైట్, అంతే, అంతకంటే ఉంది. థర్డ్ ప్లేస్లో అక్కడ ఇండికేట్ చేస్తాం. ఈ ఓవెల్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. చక్కగా దగ్గరగానే ఉండాలి, అలా టచ్ అవ్వకూడదు, మరీ దూరంగా రాయకూడదు. లైట్ అంటే లైట్ అని కూడా లేదు, టిక్ అంటే ఇది టిక్ అన్నారు కదా అని ఇలా దుద్దేయకూడదు. ఊరికే టిక్ అంటే అది, లైట్ అంటే అది. పెన్నుతోడే ఇంత తేడా చూపించాం, పెన్సిల్తో ఇంకా ఈజీగా చూపించవచ్చు. అలాగే ఇదో టిక్, లైట్, టిక్గా కనపడతాలి, లైట్గా కనపడుతుంది. అలా పెన్సిల్తో చక్కగా వస్తుంది, అలా రాయాల్సి ఉంటుంది. అది ఈ లెసన్ ఓవెల్స్కి సంబంధించినంత వరకు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఈ లెసన్ అంతా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మనం ప్లేస్ ఆఫ్ ఓవెల్ సౌండ్ అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం. ఒకసారి లెసన్ స్టడీ చేసి ఓవెల్ సౌండ్స్ అన్నీ ఇక్కడ చూసుకుంటూ, ఇక్కడ ఇందులో ప్లేస్ ఇక్కడ రాయాలి, వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. దీన్ని అంతటినీ గమనించుకుంటూ సిఏఎల్ఎం చక్కగా ఇక్కడ పెన్సిల్ సిఏఎల్ఎం, క్యామ్, అలా కేఎం, క్యామ్, క్యామ్ అండి, క్యామ్, అలా. నెక్స్ట్ సిఏఎం, తిక్కుదాటు కదండి, అంతేగా మరి. క్యామ్ అక్కడ వర్డ్ చూసుకోవడమే. క్యామ్, అది క్యామ్, ఇది క్యామ్. సిఏఎం అంతే అండి, సిఏఎం, క్యామ్, అలా. ఏమి అలాగే బేట్, బిఏటి, బేట్, బిటి. అన్నీ ఓలాగే ఉండాలి, నెమ్మదిగా రాయాలి, స్పీడ్గా కాకుండా పరుగులెత్తించేయకూడదు. పరుగులెత్తించేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. బెట్, 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 ఈల్, అలా థర్డ్ ప్లేస్ ఈల్, అలా. ఇల్, అంటే అయ్యా ఫోన్ చేశాను నేను. ఇంటి దగ్గర ఉన్నాను. వస్తున్నాను. వస్తున్నాను. హాయ్.